హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఏమో బ్రతికిస్తున్నానేమో, ఎవరికి తెలుసు. అతను మాట్లాడలేదు. విసురుగా వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. మళ్ళీ అలాగే చేతుల మధ్య తలదించుకుని కూర్చున్నాడు. చాలా బాధ కలిగినప్పుడు అతను అలా కూర్చుంటాడు. నిశాంత్ ఎదురుగా వచ్చి నిలబడింది. అతని తల మీద చెయ్యి ఆనించింది. పృథ్వీ, కమాన్, చెప్పేసేయి. నీ బాధ ఏమిటో, నీ భయం ఏమిటో, పిల్లల పెట్ల నీకు ఎవగింపు ఏమిటో. నాకేం ఎవగింపలేదు అన్నాడు. నిశాంత్కి ఈ మాట వినగానే సంతోషం వేసింది. కళ్ళల్లో నీళ్లు కమ్ముకొచ్చాయి. సగం భారం దిగిపోయినట్టు అనిపించింది. మోకాల మీద కూర్చుని అతని మోకాల మీద చేయి ఆనించింది. మరి బాధ? అతను మాట్లాడలేదు. చెప్పు పృథ్వీ. భయమా? రెండు. నిశాంత ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయింది. రెండూనా? భయం, బాధ దేనికి? ఎందువల్ల? ఎందుకు భయం? అతని చేయి లాగేస్తూ అంది. చెప్పు. ఇది నీ భార్యగా నేను తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకు భయం? అవును, భయం. నువ్వు నన్ను ఎప్పుడైనా వదిలేయాలని అనుకుంటే కాస్త ఆగి అన్నాడు. అప్పుడు ఈ పిల్లలు బంధాలవుతారు. అది నాకు ఇష్టం లేదు. కానీ పృథ్వీ, నేను నిన్ను ఎందుకు వదిలేస్తాను? నేను ఎలా చెప్పగలను? నేను చేసిన పని ఏదైనా నీకు నచ్చకపోవచ్చు. నా మీద నీకు అసహ్యం రావచ్చు. నిశాంత చకితురాలైనట్టు చూస్తుంది. అతను అన్నాడు, మన మీద ఒకరి మీద ఒకరికి ఎంతైనా ప్రేమ ఉండని. ప్రేమ స్వేచ్ఛతో నిండి ఉండాలి. నీకు ఇష్టం లేకపోతే నువ్వు నన్ను నిశ్చింతగా వదిలేసేటట్టుండాలి. తను వదిలేయటమా? నిశాంతకు వింతగా అనిపించింది. అతను ఎందుకు ఇలా జోస్యం చెప్తున్నాడు? నిశాంత అతని చెయ్యి మళ్ళా పట్టుకుంది. నేను వదిలి వెళ్తానని అనుకునే నిర్ణయం కూడా తప్పే. తప్పు కాదు. ఈ మనుషుల సంగతి నాకు బాగా తెలుసు. కాస్త ఆగి అన్నాడు. బహుశా మీ అందరికంటే ఎక్కువ తెలిసినేమో. అందుకే నాకు ఈ బాధ. నేను ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు, పిల్లల్ని, భార్యాభర్తల్ని, యజమాని, నౌకర్లని ఎంతోమందిని చూస్తున్నాను. ఒకరితో ఒకరు లాభం ఉంటేనే ఉంటారు. ఆనందం ఉంటేనే ఆ సంబంధాలు నిలుస్తాయి. లేకపోతే నీటి మీద బుడగల్లా పేలిపోతాయి. కొంతమంది ధైర్యం తెచ్చుకుని బయట పెడతారు. కొంతమంది పిరికితనంతో వెళ్ళలేక శరీరాలు మాత్రం పడి ఉంటాయి. మనసులో ఒకరి పట్ల ఒకరికి ఏవగింపు. అతను మంచం మీద వెనక్కు వాలి పడుకున్నాడు. నిశాంత లేచి మంచం మీద కూర్చుని అతని మీదకు వంగి ఛాతీ మీద చెయ్యి వేస్తుంది. నేను నిన్ను వదిలి వెళ్ళను పృథ్వీ, ఎప్పటికీ జరగదు. థ్యాంక్ యూ. నా మాటకి జవాబు చెప్పవా? ఏమని? మనిద్దరం విడిపోవాలని అనుకున్నప్పుడు బంధాలు ఉండకూడదని. ఆ బంధమే మనల్ని నిలుపుతుందేమో, అదే నాకు అసహ్యం అని నీకు చెప్పాను. కాస్త ఆగి అన్నాడు. నువ్వు నన్నుగా నా కోసం ప్రేమించాలి, నీ పిల్లలకి తండ్రిగా కాదు. అలాగే అనుకుందాం. అనుకోవటం వేరు, జరగటం వేరు. అదే జరుగుతుంది. నాకు హామీల మీద నమ్మకం లేదు. నేను ఎన్నిసార్లు నీతో పోట్లాడినని మాట ఇచ్చి తప్పలేదు నిశా. ఈ ప్రసంగం ఇక్కడితో స్టాప్ ఇట్. అతను లేచి వెళ్ళబోతుంటే నిశాంత్ అతని మీద పడి కౌగిలింతలో అతన్ని అల్లుకుపోతూ ఆపేసింది. అతని ముఖం ఆమె గుండెల్లో కానింది. పృథ్వీ, ప్లీజ్, మనకి పాప ఉంటే నాతో పాటు నిన్ను ప్రేమించేవారు ఇంకొకరు అవుతారు. నిజం చెప్పాలంటే నాకంటే కూడా నిన్ను ఎక్కువ ఇష్టపడవచ్చు. నీ రంగుల ఇంద్రధనస్సులు ఆపు. ఇష్టపడవచ్చు, ఇష్టపడేలా నేను చేసుకోవచ్చు. కానీ నువ్వు వెళ్ళిపోతే అది నాకు ఇంకా బాధ. అది నాకు ఇష్టం లేదు. ఎంతసేపు వెళ్ళిపోతానని ఒకటే మాట. అతను అంత దృఢంగా ఎందుకంటున్నాడో నిశాంత్కి అర్థం కావటం లేదు. పృథ్వీ, మీ అమ్మ ఏమైంది? నాకు చెప్పు. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? అనవసరమైన ప్రసంగం. అతను లేవబోయాడు. నిశాంత పెనుగులాడి ఆపేసింది. చాలా అవసరం. నువ్వు పిల్లల్ని వద్దనటానికి దానికి నాకేదో సంబంధం ఉందనిపిస్తుంది. నీ ఇష్టం వచ్చిందనుకో, నాకేం అభ్యంతరం లేదు. అతను లేవబోతుంటే చేయి పట్టి ఆపింది. అయితే నేను వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను. వెళ్ళటానికి లేచిన అతను చర్రుని తిరిగి చూశాడు. చూసావా, చేసిన వాగ్దానం ఇప్పుడే గాలిలో పోయింది. ఐ నో ఇట్ అన్నాడు. నిశాంత వచ్చి అతన్ని పట్టుకుని అతని ముఖంలోకి చూస్తూ అంది. ఇది బెదిరింపు కాదు పృథ్వీ, ఆవేదన. నీ ఆంతర్యంలో బాధ పంచుకోలేనప్పుడు ఇక నేను ఉండి ప్రయోజనం ఏమిటి? నేను నీకేమీ కాను. నేను నీ దగ్గర అనుకుంటే నువ్వు తప్పకుండా చెప్పేవాడివి. నేను కాదని నువ్వే రుజువు చేస్తున్నావు. నువ్వే నన్ను ఎల్లగొడుతున్నావు అంది. నిశాంత ఏడుస్తూ అరుస్తుంటే పృథ్వీ చుట్టుక్కున పట్టుకున్నాడు. ఆ పెనుగులాటలో అతనికి హఠాత్తుగా అర్థమైంది. అతని చేతులకు నిశాంత పొట్ట నిండుగా అనిపించింది. అతను ఆగిపోయాడు. నిశా అన్నాడు. నిశాంతకు అతనికి తెలిసిందని అర్థమైంది. కానీ నీకు ఇష్టం లేని పిల్లలు వద్దే వద్దు. నేను అబార్షన్ చేయించుకుంటాను. కానీ నాకు నిజం తెలియాలి. నీ భయం ఏమిటో అర్థం కావాలి.
నిశాంత ఏడుస్తుంటే అతను దగ్గరకు తీసుకున్నాడు. నిజంగా నువ్వు అబార్షన్ చేయించుకుంటావా? బాధపడవా? వేగంగా తల అడ్డంగా తిప్పింది. అతను నిశాంతని దగ్గరకు తీసుకున్నాడు. బిగియారా కౌగిలించుకున్నాడు. నిశాంతను అమాంతం చేతులతో ఎత్తేశాడు. పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. అలాగే పట్టుకుని తీసుకుని వచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. తర్వాత వెళ్ళి ఫోన్ తీశాడు. డాక్టర్ రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి, మేము ఇప్పుడే పిల్లలు వద్దని అనుకుంటున్నాం. నిశాంతకు నెల తప్పింది. రేపు అబార్షన్కి తీసుకువస్తాను అని అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించుకున్నాడు. నిశాంత పొట్ట మీద చేయి వేసుకుంది. ఏడుపు వస్తుంటే చేయి అడ్డం పెట్టుకుని అతి కష్టం మీద ఆపుకుంది. పృథ్వీ వచ్చాడు. నిశాంత కళ్ళల్లో భావం చూడగానే అతని హృదయం కత్తులతో కోసినట్టే ఉంది. కానీ అతని చేతుల్లో ఏమీ లేదు. తనేం చేయలేడు. అతని దగ్గరకు వచ్చి నిశాంత గుండెల మీద తల ఆనించుకుని పడుకున్నాడు. నిశాంత అతని మెడ చుట్టూ చేయి వేసింది. ఇప్పుడైనా చెప్తావా అంది. అతను చాలాసేపు మౌనంగా ఉన్నాడు. నేను సమాధానం కోసం చూస్తున్నాను పృథ్వీ అంది. అతను కావాలన్నది చేసింది. ఇప్పుడు అతను తను కోరిని చేయాలి. అది అతనికి అర్థమైంది. నిశాంత గుండెల్లో ముఖం ఆనించి కళ్ళు మూసుకుంటూ అన్నాడు, చెప్పటానికి ఏం కథలేదు నిశా. ఉన్న సంగతి 2 ముక్కల్లో చెప్పు చాలు. అతని తల అశాంతిగా అటు ఇటు కదిలింది. ఆ కదలిక అశాంతి నిండిన ఆత్మపడే ఆరాటంలా ఉంది. ఏముంది చెప్పటానికి? మనిషిలో స్వార్థం ఉందే, అదే. ఎలాంటి స్వార్థం? ఇంకొకరి మీద వ్యామోహం. నా గురించి ఆలోచించలేదు. తన సుఖం, తన సంతోషం, తను కోరుకున్న వారి దగ్గర తనుండాలి. నా గురించి పట్టించుకోలేదు. 6 ఏళ్ల పసిపిల్లాడిని వదిలేసి వెళ్ళిపోయింది. మీ వాళ్ళు ఎవరూ లేరా? ఆవిడికి తను కోరిన వాడు తప్ప ఇంకెవరూ అవసరం లేదు. మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. నేను వీధిలో కుక్క పిల్లల ఆ పంచన ఈ పంచన పెరిగాను. అందుకేనేమో నాకు సెంటిమెంట్స్ మీద నమ్మకం లేదు. మనుషుల సంబంధాలన్నీ వ్యాపార సంబంధాలుగా అనిపిస్తాయి. పృథ్వీ, తర్వాత ఆవిడ నువ్వు మళ్ళీ ఎప్పుడూ చూడలేదా? చూశాను. ఎక్కడ? పిచ్చాసుపత్రిలో 2 ఏళ్ల క్రితమే. కోరుకున్నవాడు దగా చేసి ఇంకొకరి మీద వ్యామోహంతో ఈమెను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆవిడ మమ్మల్ని చేసిన పని ఆవిడకే ఎదురైంది. దానికి తట్టుకోలేకపోయింది. ఆవిడని చూస్తే నీకేమనిపించింది? బాగా అయ్యింది, రోగం కుదిరింది అనిపించిందా? జాలి వేసింది. ఏ మనిషి అయినా బాధపడడం నాకు ఇష్టం ఉండదు. ప్రతివారు సుఖంగా ఉండాలి అని కోరుకుంటాను. ఆఫ్టర్ ఆల్ చిన్న జీవితం ఇది. మనిషి కళ్ళల్లో కన్నీళ్ల కంటే ఆనంద బాష్పాలు రావటం నాకు ఇష్టం. ఇంతకంటే చరిత్ర లేదు. ఇందులో దాపరికం లేదు. పిల్లలు వద్దనటానికి దీనికి సంబంధం అంతుపట్టడం లేదు నాకు. ఆ ప్రసక్తి కెత్తకు అన్నాడు అతను. ఆ క్షణంలో అతనికి జ్యోతి ఉత్తరం గురించి, తన మూలంగా అతను చనిపోయాడేమోనన్న వేద గురించి చెప్పాలని ఎంతగానో అనిపించింది. కానీ చెప్పలేకపోయాడు. మర్నాడు 9:30 అయింది. పృథ్వీ స్నానం చేసి బట్టలేసుకున్నాడు. నిశాంత కూడా రెడీ అయింది. పృథ్వీకి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే పిఏకి ఆలస్యంగా వస్తానని చెప్తున్నాడు. నిశాంత మంచం మీద కూర్చుంది. మాటిమాటికి చెయ్యి పొట్ట మీద ఆంచుతోంది. చిట్టి తల్లి, నిన్ను నేనే వెదసిలకు తీసుకెళ్తున్నానమ్మా. నన్ను క్షమిస్తావా? నీ గురించి ఎన్నో కలలు కన్నాను. అన్నీ బూడిదైపోయినాయి. నువ్వు నన్ను క్షమిస్తావా అమ్మా? ప్రేమగా నువ్వు చేతులు చాస్తూ వస్తుంటే నిన్ను మేము పీక పిసికి మట్టిలో పూడ్చబోతున్నాం. మనిద్దరం కూడా చాలా దురదృష్టవంతులం. నిశాంత్ కుప్పెనలా దుఃఖం ఉబికి వస్తుంటే అది ఏమాత్రం బయటపడకుండా మామూలుగా పృథ్వీ ఎదుట ఉండాలని శరీరంలో అణువు కూడగట్టుకుని ప్రయత్నిస్తోంది. టైం అయింది, వెళ్దామా అన్నాడు పృథ్వీ. అతను నిశాంత అంగీకారం తెలిపిన తర్వాత హాయిగా ఉన్నాడు. నిశాంత తల ఊపి లేచింది. ఆఖరిసారిగా ప్రియ సంతానానికి విడ్గోలు చెప్తున్నట్టుగా. నన్ను నాన్నని క్షమిస్తావా అమ్మా? ఈ సంగతి ముందే నాకు తెలిసి ఉంటే నీకు అసలు జన్మనే ఇచ్చేదాన్ని కాను అనుకుంది. ఇద్దరూ కారులో కూర్చున్నారు. డ్రైవ్ చేస్తూ పృథ్వీ తల తిప్పి నిశాంత్ వైపు చూశాడు. నిశాంత అతని వైపు చూసి తన మనోహరమైన చిరునవ్వు నవ్వింది. చప్పున చూపులు తిప్పేసుకుంది. లేకపోతే ఉబికి వచ్చే కన్నీళ్ళు అతను పసిగట్టగలడు. కారు కీచుమన్న ధ్వనితో ఆగిపోయింది. అక్కడ ఒక తట్ట అడ్డంగా వచ్చింది. రోడ్డంతా చెదిరిన కూరగాయలు, ఇటుపక్క ఓవర్టేక్ చేయటానికి వీలు కాకుండా సైకిళ్ళు. పృథ్వీ కారు ఆపాడు. ఒక అతను కారు దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. సార్, ఆ కూరగాయల అమ్మాయికి స్కూటర్ అతను యాక్సిడెంట్ చేసి పారిపోయాడు. పాపం, పిల్లకి చాలా దెబ్బ తగిలింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి సార్. పృథ్వీ తల ఊపాడు. అలాంటివి ఎప్పుడూ అతను కాదనడు. ఎవరైనా సాయం అని నిద్రలో లేపడిగినా చేసేస్తాడు. అది అతని స్వభావం. కూరగాయల అమ్మాయి గొల్లున బోరున ఏడుస్తూ వచ్చింది. అతను పిల్లని తీసుకొచ్చి కారులో వెనక సీట్లో ఎక్కించాడు. పిల్లకి బాగా దెబ్బలు తగిలినాయి.
కారు కదిలింది. కూరగాయలమ్మాయి గొల్లు నేడుస్తూ స్కూటరాన్ని తిడుతోంది. మాయదారి సచ్చినోడు నా పిల్లని పొట్టన పెట్టుకున్నాడు. వాడికి కాళ్ళు పడిపోను. వాడికేం తెలుస్తుంది పిల్లని కనటం అంటే ఎంత బాధో. ఆ పేగుదూపి ఎంతో దరిద్రపు కొట్టేదవా. ఓరి నాయనో, నా పిల్ల చచ్చిపోతుందిరో దేవుడో. అయ్యలారా రక్షించండి అయ్యా, నా పిల్లని రక్షించండి అయ్యా, మీ కాళ్ళు మొక్కుతానయ్యా. వెంకటేశ్వర స్వామి నీ కొండకొస్తా, నా జుట్టిస్తాను దేవుడా, నా పిల్లని రక్షించండి అమ్మా. ఏడుపుతో ఆవిడ గుండెలు అలిసిపోతున్నాయి. ఆవిడ తన పిల్లని రక్షించమని, ప్రాణం పోకుండా కాపాడమని మనుషులను దేవుళ్ళను ఒకటే రకంగా ప్రాధేయపడుతోంది. చేతులతో కుండెలు పగిలిపోతాయన్నంత గట్టిగా బాదుకుంటూ, మా లచ్చికి ఏదన్నా అయితే నేను అస్సలు బ్రతకలేనమ్మా అంటూ ఏడ్చేస్తోంది. ఆవిడ ఏడుపులకు పృథ్వీ దవడ ఎముక బిగిసింది. నిశాంత తల తిప్పుకుని ఎటో చూస్తోంది. కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు, వచ్చేస్తున్నాయి. పృథ్వీ కంట పడకూడదని చొప్పున నలకపడినట్టు తుడిచేసుకుంది. కారు డాక్టర్ రాజలక్ష్మి క్లినిక్ దగ్గర ఆగింది. డాక్టర్ గబగబా ఆక్సిజన్ పెట్టి ఇంజక్షన్లు ఇచ్చి కుట్లు వేసి దాదాపు అరగంటకు పైగా వైద్యం చేశారు. బయటకు వచ్చి నీ పిల్లకేం పర్వాలేదు, వెళ్ళి లోపల మాట్లాడు అంది డాక్టర్ రాజ్యలక్ష్మి. కూరగాయలు నమ్మి వెంటే వంగి డాక్టర్ గారి కాళ్ళని కళ్ళకద్దుకుంది. ఆవిడ వెంటనే లేవదీస్తూ ఇదేమిటి అంది. మీరు దేవుళ్ళమ్మా అంటూ వెంటనే వెనక్కి వచ్చి పృథ్వీ కాళ్ళు చుట్టేసుకుని, నువ్వు అసలు దేవుడివి నాయనా, నా పిల్ల ప్రాణం కాపాడవు, నా చర్మం ఒలిచి ఇచ్చిన నా రుణం తీరదు అంటూ ఏడ్చేసింది. పృథ్వీ కాళ్ళు వెనక్కలాగుని ఆమెను లేవదీశాడు. ఆమె నిశాంత్కు పృథ్వీకి ఇద్దరికీ దండం పెడుతూ, మీ భార్యాభర్తలు పిల్లాజల్లతో 1000 ఏళ్ళు బ్రతకాల, మీ పిల్లలు చల్లగా ఉంటారు నాయనా అంది. సరే పద అంటూ రాజ్యలక్ష్మి లోపలికి తీసుకెళ్ళింది. నిశాంత పృథ్వీ కూడా స్థానుల్లా కూర్చుండిపోయారు. 15 గంట తర్వాత రాజ్యలక్ష్మి వచ్చి నిశాంతను చూస్తూ, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, రండి అంది. నిశాంత లేచి ఆవిడ వైపు వెళుతోంది. వెనక నుంచి వచ్చిన పృథ్వీ అన్నాడు, డాక్టర్ నో, మేము మళ్ళా తర్వాత వస్తాం, ఇప్పుడు కాదు. డాక్టర్ వెనక్కి తిరిగింది. నవ్వుతూ, అభిప్రాయం మార్చుకున్నారా అంది. అతను అవునన్నట్లు తల ఊపాడు. రాజ్యలక్ష్మి చిరునవ్వుతో, చూశారా, కొన్ని సంఘటనలు మనుషుల అభిప్రాయాలను ఎలా కూకటవేళ్లతో తెంపేసినట్టు మార్చేస్తాయో నాకు తెలుసు. ఆ కూరగాయలమ్మ యాక్సిడెంట్ మీ మనసును మార్చింది. అసలు నేనే చెబుదామని అనుకున్నాను. పిల్లలు అసలు పుట్టకుండా చూసుకోవాలి. తెలుసో తెలియగో ఊపిరి పోసుకున్న శిశువును వద్దనకూడదు. పోషణ భారం అయిన వాళ్ళైతే పర్వాలేదు, మీలాంటి డబ్బు గల వాళ్ళు మీకు అర్థమైందనుకుంటా. అర్థమైంది డాక్టర్, నేను చేయబోయిన తప్పేమిటో నాకు అర్థమైంది అస్పష్టంగా అన్నాడు అతను. నిశాంతని చెయ్యి పట్టి తనతో బయటకు తీసుకొచ్చాడు. నిశాంత కలలోలా నడుస్తోంది. ఆమెకి ఇదేమిటో అర్థం కావటం లేదు. ఆనందమో భయమో పొగలా చుట్టేసింది. కారులో కూర్చోగానే పెద్దగా ఏడ్చేసింది. కారు కదిలింది. నిశా ప్లీజ్ అన్నాడు. నిశాంత నిగ్రహించుకుంది. అతను చెయ్యి అందుకుంటూ అన్నాడు, దీనికంతటికి కారణం నేనే. జ్యోతితో నీ వివాహం అయి ఉంటే ఈ బాధలేవి ఉండేవి కాదు కదూ నిశా. ఒక నిజం చెప్పేస్తున్నానంటూ అతను ఉత్తరం మాట చెప్పేశాడు. జ్యోతి రాసిన ఉత్తరం నీ చేతికి నేను ఇచ్చి ఉంటే మన రాతలు వేరుగా ఉండేవేమో. నిశాంత అయోమయంగా చూసింది. జ్యోతితో నాకు పెళ్ళా ఏమిటి, ఏంటి నువ్వు అనేది అంది. గిరుక్కున తల తిప్పిన అతను, జ్యోతి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోలేదా అన్నాడు ఆవేశంగా. చీ నిశాంత చిత్కారం చేసింది. నేను వసంతని చేసుకోమని అడుగుదామని అనుకున్నాను. ఆ రూపంగా జ్యోతి మా కుటుంబంలో ఇంకా దగ్గరైపోతాడని అనుకున్నాను. పృథ్వీ డ్రైవ్ చేస్తున్న కారు పక్కకి వెళ్ళి ఆగిపోయింది. అతను పూర్తిగా ఇటు తిరిగాడు. నిశా, అయితే నీకు జ్యోతి మీద ప్రేమ ఉంది, ఎందుకు లేదు? మీ అందరి మీద కంటే ఎక్కువే ఉంది. అతను నాకు స్నేహితుడు, తోబుట్టువు, ఆత్మీయుడు, అన్న. కానీ పెళ్లి గురించిన ఆలోచన ఎప్పుడూ రాలేదు. నిజం చెప్తున్నాను చేతులు జోడిస్తూ అంది. జ్యోతి నేను కలిసి ఉంటే మేమిద్దరం ఆడపిల్లలుగానో లేక మగపిల్లలుగానో అనిపిస్తాం. అలాంటి ఆత్మీయత ఉంది. జ్యోతిని నేను పెళ్లి చేసుకోవటమా? చీచి, నాకు అసలు ఆలోచనే లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఏడ్చేస్తోంది. నిజంగా ఇప్పుడు జ్యోతి ఉంటే తనకింత ఒంటరితనం ఉండేది కాదేమో. అతనే పృథ్వీ మనసుకు నచ్చజెప్పేవాడు. పృథ్వీ నిశాంతనే చూస్తున్నాడు. ఇన్నాళ్ళు అతని మనసుని నిర్దాక్షిణ్యంగా అదిమేస్తూ చిదిమి వేస్తున్న మనోభారం ఏదో క్రమంగా కరిగి ఆవిరైపోతున్నట్టుగా అనిపిస్తోంది. అతని మనసు ఆ భారం నుంచి విముక్తి చెంది స్వేచ్ఛగా మళ్ళీ బ్రతకాలననే ఆశ ఊపిరి పోసుకున్నట్టుగా ఉంది. అతనికి సుదూరంగా ఆనంద తీరం ఒకటి కనిపిస్తోంది. అక్కడ ఒక చిన్నారి పాపనెత్తుకుని నిశాంత నిలబడి ఉంది. పాప నిశాంత చేతులు ఊపుతూ తన రాక కోసం ఆనందంగా ఎదురు చూస్తున్నారు. తనని చూస్తున్న వాళ్ళ కళ్ళల్లో ఎంత సంతోషం! వాళ్ళని చూస్తున్న తను బాష్పానంద నయనాల్లో రెట్టింపు సంతోషం.
పృథ్వీ నిశాంత తలని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అతను హఠాత్తుగా నిశాంత పొట్ట మీద చేయి ఆనించి అపురూపంగా అనిపిస్తున్న ఆ స్పర్శను అనుభవించాడు. థ్యాంక్ గాడ్! అస్పష్టంగా పలికాయి అతని పెదవులు. కారు మళ్ళా బయలుదేరింది. అతను నిశాంత భుజాల చుట్టూ చెయ్యి వేసి అతి దగ్గరగా తీసుకున్నాడు. ఒక చేత్తో డ్రైవ్ చేయసాగాడు. అతనికి ఇప్పుడు ఈ ప్రపంచం చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్, నిశాంత అనే ఈ కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఓ మంచి కథతో మీ ముందుకు వస్తాను.